గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో హై టెన్షన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఇప్పటికే తమ 34 మంది కార్పొరేటర్లను క్యాంపుకు తరలించి సేఫ్ గార్డ్ చేసింది వైసీపీ. మరోవైపు 3/2 బలంతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసిన కూటమి నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాజకీయ కారణాలతో మేయర్ను దించేస్తే ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడుతుందనే అభిప్రాయం టీడీపీ, బీజేపీ, జనసేనలో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల చొరవతో మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టింది టీడీపీ. ఇక్కడి నుంచే అసలు ట్విస్టులు మొదలయ్యాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం కూటమి అవిశ్వాసం నెగ్గాలంటే కనీసం 4 సభ్యుల బలం అవసరం. 98 స్థానాలు కలిగిన గ్రేటర్ విశాఖలో ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 111 మందికి ఓటు హక్కు ఉంది. మేయర్పై అవిశ్వాసం నెగ్గాలంటే వ్యతిరేకంగా 75 ఓట్లు పడాలి. కానీ కార్పొరేటర్ల అంతర్గత మద్దతుతో టీడీపీ ముందడుగు వేసింది. మరోవైపు వెనక్కు తగ్గొద్దని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. వైసీపీ బలం తగ్గిపోయిందనే ప్రచారం నుంచి క్యాంప్ కళకళలాడే వరకు వెళ్ళింది. ఈ విశాఖపట్నంలో ఎప్పటి నుంచో మాకు వచ్చి ఒక ప్రత్యేకంగా ఒక స్థానం కావాలంటే ప్రథమ పౌరాలుగా ఆవిడ ఎంపిక చేసి వైసీపీ పార్టీ ఆ రోజు పెట్టింది. సరే ఆవిడ నుంచి అలా యాదవులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, యాదవ్ మహిళ ఉండడానికి వీలు లేదు, బీసీలో బీసీ మహిళ ఉండడానికి వీలు లేదంటే ఓకే, ఏం చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఈ 6-8 నెలల గురించి వచ్చి ఎన్టీఆర్ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత తీసుకొస్తుందంటే అంటే ఎంత బలహీన వర్గాల మీద ఎంత మహిళల పట్ల ఎంత వాళ్ళ పట్ల ఉందో కూటమికి గౌరవం ఉందో తెలిసిపోతుంది కదా. మేయర్ను గద్దెదించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై యాదవ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. హరివెంకట కుమార్ని మేయర్ పదవి నుంచి తప్పిస్తే సహించేది లేదంటూ రోడ్డెక్కారు యాదవులు. మేయర్ మార్పు అనివార్యమైతే మరో యాదవ మహిళకే ఆ పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ పరిధిలో మొత్తం 22 మంది బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఉన్నారు. విశాఖ సౌత్ తో పాటు గాజువాక నియోజకవర్గాల ఎమ్మెల్యేలైన వంశీ, పల్లా శ్రీనివాస్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. తాజా పరిణామాలతో కూటమి నేతలు ఇరకాటంలో పడ్డారు. ఇప్పటికే మేయర్ అభ్యర్థి పీలా శ్రీనివాస్ అని ఎమ్మెల్యేలు ఫిక్స్ అయ్యారు. ఫ్లోర్ లీడర్ హోదాలో అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది శ్రీనివాసే. అయితే పీలా అభ్యర్థిత్వంపై కార్పొరేటర్లలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. డిప్యూటీ మేయర్పై టీడీపీ, జనసేన మధ్య పంచాయతీ నడుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై టీడీపీ, వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నా ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. మున్ముందు ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.